ఇంతవరకు మనిషే ఇక్కడ నిలబడినాడు, గ్లాప్స్ కొట్టేలా. ఫోటో చూపించే కూడా గ్లాప్స్ కొట్టాను. ఆడ వేరే వ్యక్తిలో, ఈ వ్యక్తే కదా ఆడ ఉండేదే. ఈ వ్యక్తి లైవ్ గా ఉంటే వావ్, మనకు అలవాటు కదా మోటివేట్ చేయడం సినిమాల్లో చూసి. ఓకే, నో ప్రాబ్లం. క్రౌన్ అంబాసిడర్ కంపెనీలో సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ లో ఉన్నాను. అండ్ ఈ బిజినెస్ లో రావడానికంటే ముందు మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో పుమ్మనూరు దగ్గర చిన్న విలేజ్ అనమాట. నాకు అర్థమైంది, ఎవరైతే క్లాప్స్ కొడుతూ మా పక్కూరు వాళ్ళు వచ్చినట్టున్నారు ఇక్కడికి. ఇంకో విషయం చెప్పనా, ఈ రోజు ఒక ఊరు కాదు మంది, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు మన ఊరే అయిపోతుంది ఈ రోజు మనకైతే. ఇది నా ఊరు అనుకునే కుక్కలు అంటారు వాళ్ళని. కుక్కలు హిందీలో బాగుంటుంది, ఏమంటారంటే కుక్కల కోసం ఏరియా ఉంటది. ఈ ఊర్లో ఈ వీధిలో ఉండే కుక్క ఆ వీధికి పోతే ఏమంటది, ఇంకో కుక్క బొబ్బోని మరుగుతుంది. ఏమని, ఎందుకని నా గల్లీలోకి ఎట్లా వచ్చావంటది. అవును, కుక్క. అదే సింహమో పులే వచ్చిందంటే ఎక్కడికి వెళ్తే అదే దాని ఊరు అన్నమాట. అవునా కాదా? అరే అమెరికా వాళ్ళు వచ్చి విదేశాలలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటుంటే మనం ఇంకా నా తాలూకా, నా భాష, నా ఊరు, నా స్టేట్ అని ఇంకా మనకి అవే ఉంటాయి. ఇంకా అది రాజకీయాల్లోకి పోయే వాళ్ళు కావాల్సింది. మనం రాజకీయంగా బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఎట్టుకొచ్చాం. నిజమా కదా? సో చిన్న విలేజ్ అనమాట. 50 ఇల్లే ఉంటాయి మా ఊర్లో. ఇట్లాంటి ఇల్లే మాది, పూరిల్లు, గుడిసెళ్ళు. ఇట్లాంటి చదువులే చదువుకున్నాం. వాటర్ బాటిల్ తాగేసి ఎవడైతే సైడ్ పడే ఉంటాడో దాంట్లో కిరోసిన్ నింపుకొని వచ్చి చదువుకునే వ్యక్తులు అక్కడి నుంచి వచ్చి, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా అమ్మ, నాన్న, భార్య. అండ్ నేను 10వ క్లాస్ చదివిన తర్వాత మా పక్కన ఉండే పౌల్ట్రీ ఫామ్ లో సూపర్వైజర్, కోళ్ళ ఫారం లో. వేరే ఉద్యోగాలు లేవు, పెద్దదే కదా. కోళ్ళ ఫారం లో సూపర్వైజర్కి వెళ్ళిపోయాను అనమాట. నెలకు 10 గుడ్లు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా, మళ్ళీ ఇంకా శాలరీ కాకుండా. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ పని చేసుకుంటుంటే, ఇది నా ఫోటో అనమాట, కోళ్ళ ఫారం సూపర్వైజర్ గా ఉండే ఫోటో. అంటే అక్కడ పని చేసుకునేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆర్మీ సెలక్షన్ ఉండదు వస్తావా అన్నాడు. ఆయనతో పాటుకి వెళ్ళాను. ఆర్మీలో సెలెక్ట్ అయిపోయాను. మొదటి రోజు ఆర్మీలో కూడా జాయిన్ అయిపోయాను. థ్యాంక్ యూ గాడ్. లంచం లేకుండా మొదటిసారిగానే నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను. అండ్ ప్రౌడ్ మా ఊరంతా. ఎందుకంటే మా ఊర్లో మొదటి గవర్నమెంట్ జాబ్ నాకే వచ్చింది. అరే ఉండేది 50 ఇల్లు కదా, ఉండేది 50 ఇల్లు, నాకు వచ్చింది మొదటి జాబ్. మా ఇంట్లో హ్యాపీ. అంటే ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత బావిలో కప్ప బయట వెళ్తే తెలిసిందనమాట. నేనే పెద్ద ఇదనుకుంటా ఉంటే, భయ్యా ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి, పెద్ద పెద్ద శాఖలు తీసుకోవచ్చు. ఆర్మీ ఆఫీస్ రావడానికి 13 సంవత్సరాలు ప్రయత్నం చేశాను, కాలేదు. 2009లో నా లైఫ్ లో గ్రేట్ ఇండియాస్ నెంబర్ 1 సేఫ్ షాప్ నా జీవితంలోకి వచ్చింది. నిజం చెప్పనా, ఇలాంటి మంచి వాతావరణంలో నాకు రాలా. మీరు మంచిగా ఏసీ హాల్లో కూర్చొని ప్రొజెక్టర్లో, ఎల్ఈడిలో మీరు ప్లాన్ చూస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది మీ ల్యాప్టాప్ తీసుకొచ్చి మీ ఇంట్లో ప్లాన్ చెప్పింటారు. సండే వెన్యూకి వెళ్ళి చూసింటారు. నాకెక్కడో అడవుల్లో జాబ్ చేసుకుంటుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మా ఫ్రెండ్ టెలిఫోన్ లో విసిగిస్తుంటే ఆయన బాధ తట్టుకోలేకే బిజినెస్ లకు వచ్చాను నేను. నాకు తెలిసిన వ్యక్తి మాటికి విసిగిస్తుంటే ఏమనుకుంటాడో అని వచ్చాను. అది కూడా లాస్ట్ లో ఒక డైలాగ్ కొట్టాను, నువ్వు వేస్తే నేను వస్తా. డబ్బు ఆయన ఏం చూశాడో, థ్యాంక్ యూ గాడ్, డబ్బులు వేసాడు. 6 నెలలు పట్టింది నాకు ఖాతాల్లో కంతుల్లో ఇవ్వడానికి. కొద్దిగా 6 నెలలు రిటర్న్ చేశాను. మొత్తం బిజినెస్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన చేసిన ఒక మొట్టమొదటి గొప్ప పని ఏం తెలిసిన, జాయిన్ చేయించిన తర్వాత, బిజినెస్ ఇవ్వడమే గొప్ప అయితే, బిజినెస్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చి గ్రేట్ మెంటర్ వికాస్ మాగురుజీ చేతుల్లో పెట్టేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, సేఫ్ షాప్ ఇండియాస్ నెంబర్ 1, నో డౌటే లేదు అక్కడ. సేఫ్ షాప్ లో జాయిన్ అయిపోతే మనం ఎవరు సక్సెస్ కాము. సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యి మనం చెయ్యి పట్టుకొని నడిపించే వ్యక్తి ఎలాగున్నాడో వాళ్ళపైన డిపెండ్ అవుతుంది మనం సక్సెస్ అవ్వాలా వద్దా అనేది. హలో. అండ్ ఇంకొక సీక్రెట్ కూడా తెలుసుకోండి, ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి ఒక అప్లైనే. మీ కింద ఒక ఇద్దరు ఉంటే కూడా మీరు కూడా ఒక అప్లైనే కదా. నేను మంచిగా తయారవుతా, నా నమ్మి నన్ను వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. అండ్ నేను ఈ రోజు నా లైఫ్ లో సర్వస్వం నా మెంటరే వికాస్ మాగురుజీ. యూపీ నాది ఏపీ. వికాస్ మాగురుజీ నాకు ఏ సంబంధం లేదు, కలిసి జాబ్ చేయలేదు, ఒక ఊరు కాదు. అయినా కూడా మా గురుజీ టీంలో, ఆర్టీటీలో మా గురుజీ డైమండ్ అయిన తర్వాత మొట్టమొదటిగా నన్ను డైమండ్ చేయించాడు బిజినెస్ లో వచ్చి. మా ఊరికి
బెంగళూరుకి 2.5 గంట జర్నీ. 2.5 గంట జర్నీ నేను వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే సపోర్ట్ చేయడం కోసం అక్కడికి వచ్చాడు. మొట్టమొదటి రికగ్నేషన్ నుంచి తీసుకొని ఈ రోజు మా గురించి పక్కన క్రౌన్ అంబాసిడర్ పెట్టి కూర్చోబెట్టుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు ఒకరికొకరు హెల్ప్ చేసుకోలేరు, నిజమేనా? అన్నదమ్ములు కూడా సహాయం ఉండదు ఒకరికొకరికి. అట్లాంటిది ముక్కు ముఖం తెలియని వ్యక్తి, ఏ సంబంధం లేని వ్యక్తి నన్ను సేవ్ షాప్ లో జాయిన్ చేయించిన రోజు నుంచి తీసుకొని ఈ రోజు కంపెనీలో సెకండ్ హైయెస్ట్ లెవెల్ వరకు తీసుకొచ్చాడనంటే దానికి గుర్తు ఒకటి తెలుసుకోండి మీరు. అంటే దాని సీక్రెట్ ఏం లంచం ఇవ్వాలా, రాజకీయాలు లేదు, రికమెండేషన్ లేదు. ఒకటే ఒకటి చేయాల్సిన పనల్లా మీరు మీ లైఫ్ లో ఎదగాలనుకుంటే, మీ ఫ్యామిలీని మీరు ప్రేమిస్తుంటే, మీరు గట్టిగా కష్టపడుతుంటే అబ్బాయిని అట్లాంటి వ్యక్తుల కోసమే ఎదుగుతున్నాడు, అట్లాంటి వ్యక్తికే హెల్ప్ చేస్తాడు మొట్టమొదటిసారిగా. మేబీ నేను 13 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా లైఫ్ లో సక్సెస్ కావాలని తాపాత్రయపడుతుంటే మేబీ బిజినెస్ లో నన్ను చూశాడేమో గురుజీ, నాకు సపోర్ట్ చేయడం కోసం బెంగళూరుకు వచ్చాడు. నన్ను ఈ రోజు మొత్తం డైమండ్ చేపించాడు. అండ్ 2014 లో నన్ను డైమండ్ చేపించాడు, దగ్గరుండి డైమండ్ చేపించాడు మన గ్రేట్ మెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. ప్రతి వ్యక్తి ఇది డ్రీమ్ లెవెల్ ఉంటుంది సేఫ్ షాప్ లో వచ్చిన తర్వాత డైమండ్ కావాలని. అండ్ ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయిందండి. ఫారిన్ టూర్ల గురించి మాట్లాడితే ఒక దేశం 2 దేశాలు కాదు, గ్రేట్ మెంటర్స్ తో, టీమ్ తో, ఫ్యామిలీతో కలిపి దేశాలు 1 కాదు 2 కాదు, దగ్గర 30 దేశాలు తిరిగి వచ్చామన్నమాట. అండ్ ఈ ఫోటోలు చూస్తే గుర్తొస్తుంది, మామూలుగా మనమందరూ ఈ రోజు విజయవాడలో, గుంటూరులో భోజనం తిని రాత్రికి వెళ్ళి తెలంగాణలో డిన్నర్ చేస్తే ఏమని చెప్పుకుంటారు కొంతమంది? నేను ఆంధ్రాలో లంచ్, తెలంగాణలో డిన్నర్ అని కాలర్ ఎగరేస్తారు. నిజమే కదా? మనందరం అట్లాగే చెప్తున్నాం, మేము కూడా అట్లే చెప్తునే వాళ్ళం. బట్ థ్యాంక్ యూ గాడ్, సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యి డైమండ్ అవ్వడంతో స్టేట్లు కాదు దేశాలు, 3 పూట్ల భోజనాలు 3 దేశాల్లో చేశామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆస్ట్రియా దేశంలో చేస్తే, మధ్యాహ్నం లంచ్ స్లోవేకియాలో చేశాము, రాత్రి డిన్నర్ హంగేరీ దేశంలో చేశాము. 3 పూట్ల భోజనాలు ఒకే రోజులో 3 దేశాల్లో చేసే గ్రేట్ ఛాన్స్ మన సేఫ్ షాప్ మన మెంటర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ఫోటో చూస్తే గుర్తొచ్చింది అనమాట. మధ్యాహ్నం లంచ్ చేసి ఐస్ కురుస్తుంది, మంచు. అక్కడ ఫోటో తీసుకుంటాము, ఆ ఫోటో చూసిన తర్వాత గుర్తొచ్చింది. అండ్ ఫ్యామిలీతో పాటుగా, టీమ్ తో పాటుగా అన్ని దేశాలు తిరిగి వచ్చాము. రీసెంట్లీ టర్కీకి వెళ్ళొచ్చాము. టర్కీ కాకుండా ప్రాగ్వే, రష్యా, బుడాపెస్ట్, మాడ్రిడ్, పటాయా, స్లోవేకియా, మాస్కో, పీటర్స్బర్గ్, సల్జ్బర్గ్, ఆస్ట్రియా, వియన్నా, రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్, 1 కాదు 2 కాదు, స్పెయిన్, బ్యాంకాక్ అయితే 1 కాదు 30 సార్లు కంటే ఎక్కువ వెళ్ళి రావడం జరిగింది ఒకే దేశానికి. ఎందుకంటే టీం వెళ్ళిన ప్రతిసారి వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకాక్ అండ్ బార్సిలోనా, కోళ్ల ఫారంలో కోళ్లు మేపే వ్యక్తి ఈ రోజు టైగర్లను పట్టుకొని కూడా నడిపించగలుగుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ స్విట్జర్లాండ్, ప్యారిస్ అయితే 1 కాదు, అవి కూడా 2 సార్లు విత్ ఫ్యామిలీ. టాప్ ఆఫ్ యూరప్ ఖండంలోకి వెళ్ళి అత్యంత హైట్ ప్లేస్ జంఫ్రో, అక్కడికి ఫ్యామిలీతో సహా, టీమ్ తో సహా, మెంటర్స్ తో కలిసి వెళ్ళి రావడం జరిగింది ఫ్యామిలీతో. అండ్ ఫ్యామిలీ పని ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత 2వ ట్రిప్ కి సూట్ కేసు ప్యాక్ చేయడమే ఫ్యామిలీ పని. అలిసిపోతారు. కొత్త ఇల్లు కడుతుంటే మేడం అంటుంది సూట్ కేసుల కోసమే ఒక రూమ్ కట్టించు కదా. ఈ వింటర్ క్లోజ్ అంతా కొంటాము, మన ఊర్లో వేయలేము అవన్నీ. అక్కడ అవన్నీ కొన్నప్పుడు కాబట్టి సపరేట్ రూమే కావాలంట. గ్రేట్ సేఫ్ షాప్, ఇన్ని దేశాలకు వెళ్ళొచ్చాము. ఈఫిల్ టవర్, ప్యారిస్. ఈ నాగార్జున సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తికి అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. ఎక్కడికి? ఈఫిల్ టవర్ పైన వెళ్ళాలని ఉంటుందా లేదా? ఆయన వారిని తీసుకెళ్లాడు, మనం ఎప్పుడు తీసుకెళ్తామని అనుకుంటే మేము కూడా ఫ్యామిలీతో సహా ఈఫిల్ టవర్ ఎక్కి, ఈ ఫోటో ఈఫిల్ టవర్ పైన తీసిన ఫోటోనే. మీకు కూడా ఈఫిల్ టవర్ పైన ఫోటో తీసుకోవాలనుందా? ఈఫిల్ టవర్ 1 కాదు 2 సార్లు వెళ్ళొచ్చాము. అండ్ ఇప్పుడే రీసెంట్ గా లండన్ వెళ్ళొచ్చాము. లండన్ ఈ పిల్లలు చిన్నప్పుడు ఈ రైమ్ పాడతారు. ఏం రైమ్ అది? లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. హలో, ఎంతమంది పిల్లలు పాడతారు? జీవితంలో పాడడమేనా, ఎప్పుడైనా చూపించాలా వాళ్ళకి? హలో, మాకు కూడా ఆశ లేకుండా ఉండే. థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ మెంటర్, థ్యాంక్ యూ సిస్టమ్. అండ్ ఈఫిల్ టవర్ కాకుండా లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ మేము లండన్ కి వెళ్ళొచ్చాము, పిల్లలతో సహా చూపించొచ్చాము. లండన్ లో కంపెనీ ఫ్రీగా ఇచ్చే 5 స్టార్ హోటల్ స్టే చూడొచ్చు. ఇవన్నీ చూసి వచ్చాము. స్కాట్లాండ్ కూడా వెళ్ళొచ్చాము. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటున్నారు. మాల్దీవ్స్ వెళ్ళొచ్చాము అంతకు ముందు.
మాల్దీవ్స్ లో మొత్తం ఫ్యామిలీతో సహా వెళ్ళి రావడం జరిగింది. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. మీరు కూడా తిరగాలనుందా? మీరు కూడా ఉందా? బరువులు మోయాలనుందా మీకు కూడా? హలో, బరువు మోయాలా? మరీ ఎక్కువ అనుకుంటే దొరలించచ్చు ఇట్లా బీచ్ లో పెట్టి. బట్ ఓవరాల్ బరువు మోయాలనుందా? ఎంతమందికి బరువు మోయాలనుంది? ఏ బరువు? ఏ బరువు? ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోయండి ఫస్ట్. హలో, ఆ తర్వాత ఫ్యామిలీని కావాలంటే జేసీబీ తీసుకోవచ్చు కూడా, సపోజ్ ఓవర్ అయితే వెయిట్ అయితే. బట్ బరువు బాధ్యతలు మోయండి. ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బ్రదర్ గా, సిస్టర్ గా కొన్ని బాధ్యతలు ఉన్నాయా లేవా? ఆ బాధ్యతలు మొట్టమొదటి తీసుకోండి. ఒక విషయం మాత్రం షూర్ చెప్తాను, ఉద్యోగం చేస్తుంటే ప్రతి బాధ్యతలు మనం పూర్తి చేయలేము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా బాధ్యత నెరవేర్చలేకుండా పోతున్నాం. థ్యాంక్ యూ సేఫ్ షాప్. ఈ రోజు సేఫ్ షాప్ లో బాధ్యతలు, ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంటే ఈ రోజు ఫ్యామిలీని కూడా మోయొచ్చు. ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ వీళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతుంటారు ఇద్దరు చెప్పండి. అచ్చా, మా డాడ్ మీటింగ్ చేస్తుంటారు.